ఈరోజు మార్చ్ 24 ప్రపంచ ట్యూబర్క్లోసిస్ దినోత్సవం, వరల్డ్ టీబీ డే అన్నమాట. ఈ రోజున ప్రతి సంవత్సరం టీబీ గురించి అవగాహన పెంచడానికి, మనకు తెలుసు టీబీ అనేది డెడ్లియస్ట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అని, దానికి సంబంధించి అవగాహన పెంచడానికి, ఈ టీబీ యొక్క ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని అగెనెస్ట్గా ఫైట్ చేయడానికి, ముఖ్యంగా ఇన్ఫెక్షన్ అనేది లంగ్స్లో చేరి మనల్ని చాలా ఇబ్బంది పడితే చాలామంది పాత రోజుల్లో క్షయ వల్ల, టీబీ వల్ల చనిపోయేవాళ్ళు అనమాట. ముఖ్యంగా ఏదైనా వ్యక్తి దగ్గినా తుమ్మినా ఆ ఎయిర్ డ్రాప్లెట్స్లోంచి ఈ బ్యాక్టీరియా అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ప్రపంచ టీబీ డే రోజున మనం ప్రత్యేకంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీనికి సంబంధించి 2025 దీనికి సంబంధించి ఒక థీమ్ కూడా డిక్లేర్ చేశారు. ఎస్, వీ కెన్ ఎండ్ టీబీ, కమిట్, ఇన్వెస్ట్ అండ్ డెలివర్. ఖచ్చితంగా మనం టీబీని అంతమొందించగలం. వీ హ్యావ్ టు కమిట్, ఇన్వెస్ట్ అండ్ డెలివర్. టీబీకి సంబంధించి మనం కమిట్మెంట్తో పనిచేయాలి. టీబీకి సంబంధించి మనం టైం కానీ రిసోర్సెస్ కానీ ఇన్వెస్ట్ చేయాలి. దాంతో మనం టీబీ కేసులు తగ్గించగలం అని చెప్పి ఈ సంవత్సరం థీమ్ అనమాట. ముఖ్యంగా టీబీ అనే కాన్సెప్ట్ అనేది ఇప్పటిది కాదు, దాదాపు సెంచరీస్ బ్యాక్ నుంచే దీని మీద చాలా డిస్కషన్ ఉంది, చరిత్ర ఉందన్నమాట. ట్యూబర్క్లోసిస్ అనే పదాన్ని ఫస్ట్ వాడిన వ్యక్తి జొహాన్ స్కాలిన్ 1834లో. ఈ టీబీ అనేది మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ ద్వారా టీబీ అనేది మనకందరికీ వ్యాపిస్తుంది అనమాట. దీనికి సంబంధించి సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా చాలా కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి కూడా ఈ టీబీ అనేది ప్రజల్లో ఉందని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇప్పుడే కాదు, గ్రీక్లో, హిబ్రూలో, చాలా భాషల్లో టీబీ గురించి చర్చించారు. 16th century 17th century ఆ టైంలో కూడా ఈ టీబీ వ్యాధి గురించి చర్చలో ఉందన్నమాట. టీబీకి సంబంధించి మేజర్ బ్రేక్ త్రూ అనేది 1882 మార్చ్ 24 జరిగింది. అప్పట్లో డాక్టర్ రాబర్ట్ కోచ్ అని ఆయన మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ని కనిపెట్టారు. తర్వాత ఒక సెంచరీ తర్వాత, 100 సంవత్సరాల తర్వాత అదే రోజున మార్చ్ 24ని ఇంటర్నేషనల్ ఆర్ వరల్డ్ టీబీ డేగా డిక్లేర్ చేశారనమాట. సో ఈ టీబీ గురించి డిస్కవర్ చేశారు, ముఖ్యంగా ఈ మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ని డిస్కవర్ చేశారు కాబట్టి ఈ మార్చ్ 24న ఆ డేట్ని డిక్లేర్ చేశారు. భారతదేశానికి సంబంధించి కూడా టీబీ అంతమొందించడానికి దేశం చాలా ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా నేషనల్ ట్యూబర్క్లోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేసాం అనమాట. దీనిలో కంప్లీట్గా 80% రిడక్షన్ ఆఫ్ టీబీ ఇన్సిడెంట్స్, 90% రిడక్షన్ ఆఫ్ మోర్టాలిటీ, తర్వాత టీబీ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు తగ్గించడం కూడా ఈ కంట్రోల్ ప్రోగ్రాంలో ఒక భాగం అనమాట. తర్వాత ఇక్కడ మనం భారతదేశంలో 2022 సంవత్సరంలో ఒక ప్రోగ్రాం లాంచ్ చేసాం, ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ అని చెప్పి. టీబీ ఇన్సిడెంట్స్ తగ్గించడం కోసం, టీబీ ఫ్రీ ఇండియా కోసం మనం ప్రధానమంత్రి టీబీ ముక్త్ భారత్ అభియాన్ కూడా స్టార్ట్ చేసాం. వాటన్నిటితో పాటు టీబీ పేషెంట్స్ ఎర్లీ డయాగ్నోసిస్ చేయటం, త్వరగా టీబీ ఉందని కనిపెట్టడం, తర్వాత పేషెంట్స్ని రీహాబిలిటేషన్ సెంటర్స్కి తీసుకెళ్ళటం, ప్రివెంటివ్ స్ట్రాటజీస్, ఎవరైతే వల్నరబుల్ పాపులేషన్ ఉన్నారో వాళ్ళకి టీబీ రాకుండా చూడటం, దాంతోపాటు ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్ కంట్రోల్. మనకు తెలుసు టీబీ అనేది ఎయిర్ డ్రాప్లెట్స్ ద్వారా మనిషికి సోకింది కాబట్టి ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయటం, దాంతోపాటు మల్టీ సెక్టరల్ రెస్పాన్స్, రకరకాల సెక్టర్స్ అందరూ కలిసి ఒక టార్గెట్ బేస్డ్ అప్రోచ్, స్టేక్ హోల్డర్ బేస్డ్ అప్రోచ్లో టీబీకి రెస్పాన్స్ ఇవ్వడం అనమాట. దీంతోపాటు టీబీ అనేది కొన్నిసార్లు లేటెంట్గా ఉంటుంది అనమాట. లేటెంట్గా ఉంటే బయటపడరు, వాళ్ళ సిక్నెస్ కూడా కనిపించదు, వాళ్ళు బాగాలేదు, వాళ్ళు ఆరోగ్యం బాగాలేదని కూడా కనిపించదు. కానీ వాళ్ళు తుమ్మినా దగ్గినా వాళ్ళ కాఫ్ కానీ ఈ డ్రాప్లెట్స్ కానీ ఇవన్నీ కూడా ఇతరులకి టీబీ సోకే అవకాశం ఉంది కాబట్టి ఈ లేటెంట్ టీబీని కూడా మనం కనిపెట్టాల్సిన అవసరం ఉందన్నమాట. దీన్నే లేటెంట్ టీబీ ఇన్ఫెక్షన్ అంటారు. సో ఈ బ్యాక్టీరియా అనేది మన బాడీలో ఉన్నట్టు మనకు అర్థం కాదు, కానీ మన ద్వారా ఇతరులకి టీబీ సోకే అవకాశం ఉందన్నమాట ఈ లేటెంట్ టీబీ వల్ల. సో రిస్క్ ఫ్యాక్టర్స్, టీబీ డిసీజ్ ఎక్కువగా డెవలప్ అవడానికి, ముఖ్యంగా యాక్టివ్ టీబీ ఎక్కువగా డెవలప్ అవడానికి ప్రధానమైన కారణం ఎక్కువ టీబీ పేషెంట్స్తో మనం ఉంటాం, బాగా ట్యూబర్క్లోసిస్ క్షయవ్యాధి ఎక్కువ ఉన్న వాళ్ళతో మనం కలిసి తిరగటం, అదేవిధంగా మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటాం, మనకి హెచ్ఐవి కానీ డయాబెటీస్ కానీ క్యాన్సర్ కానీ ఇలాంటివి ఉంటాం. తర్వాత మాల్ న్యూట్రిషన్, పౌష్టికాహార లోపం ఉంటాం, స్మోకింగ్, ఎక్కువగా పొగదాగటం, ఓవర్ క్రౌడెడ్, ఎక్కువ జనాభా సంచరించే ఎన్విరాన్మెంట్లో సంచరించడం, దాంతోపాటు ఎక్కువ విపరీతంగా ట్రావెల్ చేయటం, ఇవన్నీ కూడా ఉండటం వల్ల టీబీ ఎక్కువగా సోకే అవకాశం ఉందన్నమాట. అయితే యాక్టివ్ టీబీ డిసీజ్ అనేది, ఎక్కువగా యాక్టివ్ టీబీ డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా బ్యాక్టీరియా ఒకరి దగ్గర నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం ఒక సింగిల్ బ్యాక్టీరియంతో ఇంతమంది చనిపోవడం అనేది, టీబీ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ సింగిల్ ఇన్ఫెక్షన్ ఏజెంట్తో చనిపోయే ఒక డిసీజ్ అంట. కాబట్టి దీంతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కోవిడ్ టైంలో ఆ 2-3 సంవత్సరాలు కోవిడ్ ఒక సింగిల్ ఇన్ఫెక్షన్ ఏజెంట్తో ఇంతమంది చనిపోవడం అనేది టీబీ వల్లేనంటే ఇదంతా జరిగేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డేటా ప్రకారం. దాంతోపాటు 2023లో WHO రిపోర్ట్ చూసుకుంటే దాదాపు 10.8 మిలియన్కి టీబీ ఇన్ఫెక్ట్ అయిందంట. దానిలో 1.25 మిలియన్ పీపుల్ చనిపోయారంట ప్రపంచవ్యాప్తంగా.
దానిలో 29% భారతదేశంలోనే. అంటే ఎక్కువ టీబీ డెత్స్ కానీ టీబీ ఇన్సిడెంట్స్ కానీ భారతదేశంలో ఉంది కాబట్టి భారతదేశం టీబీ ముక్త భారత్ మీద కంప్లీట్ ఫోకస్ పెట్టి ఈ ఇయర్ ఎండ్ కల్లా దీన్ని ఎలిమినేట్ చేసే ప్రయత్నం చేయాలి. ఐక్యరాజ్య సమితి యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో గోల్ నెంబర్ 313 టీబీ గురించి చెప్తుంది. 2030 కల్లా టీబీని కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలని. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 26% టీబీ బర్డన్ భారతదేశంలో ఉంది. దాదాపు 28 లక్షల కేసులు ఈరోజు కూడా భారతదేశంలో ఉన్నాయి. అందుకనే మన దేశం 2025 చివరాఖరికల్లా టీబీ ముక్త్ భారత్ అభియాన్ మీద ఫోకస్ పెడుతుందన్నమాట. ముఖ్యంగా ప్రపంచంలో 50% టీబీ కేసులు 5 దేశాల్లో ఉన్నాయి. ఇండియా, ఇండోనేషియా, చైనా, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్ అన్నమాట. మనం భారతదేశంలో కనుక చూస్తే 2015తో పోలిస్తే కనుక 2023 నాటికి 17.7% టీబీ కేసెస్ డిక్లైన్ అయినాయి. కానీ మనం చేయాల్సిన టీబీ విషయంలో ఇంకా చాలా ఉందన్నమాట. ఎందుకంటే టీబీని నివారించగలిగితే మనం హెల్త్ ఇండికేటర్స్లో ఒక మంచి అచీవ్మెంట్ చేసినట్టు లెక్క. కాబట్టి ముఖ్యంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కన్నా కూడా మనం ఫాస్ట్గా రీచ్ అవుతాం. కాబట్టి 2025 ఎండ్ కల్లా కూడా టీబీ ముక్త్ భారత్ కోసం మనం ప్రయత్నాలు చేస్తాం. అక్కడక్కడ టీబీ కేసెస్ ఉన్నా దాన్ని కూడా భవిష్యత్తులో 2026, 2027లో కంప్లీట్గా ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తాం.